ఇవి తెల్ల కాగడ మల్లెపూలండి. గుత్తులు గుత్తులుగా భలే పూస్తున్నాయి అసలు. ఒక్క గుత్తులోనే కనీసం 20-30 వరకు కాగడ మల్లెపూలున్నాయండి. చూడ్డానికి భలే ముద్దుగా ఉంటున్నాయి. ఇవొచ్చేసి పింక్ కలర్ కాగడ మల్లెపూలండి. వీటిని చిత్తూరు సైడు చెంబేళి పూలు అని కూడా పిలుస్తూ ఉంటారు. తెల్ల కాగడ మల్లెపూల కంటే ఈ పింక్ కలర్ కాగడ మల్లెపూలు సువాసన కొంచెం బాగా వస్తాయండి. వెనక్కి తిప్పి చూస్తే కూడా చూసారా లైట్ పింక్ కలర్‌లో ఉంటాయి. కాగడ మల్లెపూలు ఎప్పుడూ విరివిగా పూలు పూస్తూ ఉండాలి అంటే కనుక, మనం పూలు కోసేసుకున్న తర్వాత వాటి కింద ఇలా కాడల్లాగా ఉంటాయండి. వాటిని ఎప్పటికప్పుడు తుంచేస్తూ ఉండాలి. ఇలా ఖాళీ అయిపోయిన కాడల్ని తుంచి పడేయటం వల్ల మళ్ళీ చిగుర్లొచ్చి పువ్వులు చాలా బాగా పూస్తాయండి. గుత్తి కాగడాలకైనా అంతేనండి. ఇలా తుంచి పడేస్తూ ఉండాలి. పెద్ద కాకరకాయలు, చారపొట్ల కాయలు అయితే ఎంత కోస్తున్నా కాయలు మళ్ళీ మళ్ళీ కాస్తూనే ఉన్నాయండి. నాకసలు ఇంట్లో కూరగాయలకి లోటే ఉండదు. మన పెరటిలో పెంచుకున్న కాయగూరలతో జస్ట్ అలా ఉప్పు, కారం వేసుకొని కూర వండుకున్న చాలా కమ్మగా ఉంటాయండి. ఇది సొరపాదండి. ఈ సొరపాదుకి దూరంగా అంటే వేర్లు డిస్టర్బ్ అవ్వకుండగా కొంచెం దూరంలో మనం మట్టిని చుట్టూ తవ్వుకోవాలి. మట్టి తీస్తుంటే చూడండి వానపాములు ఎలా పైకొచ్చేస్తున్నాయో. నేను ఈ రోజు కోసిన పొట్లకాయల్ని కూర వండేసిన తర్వాత వాటిపైన ఉన్న తోలుని ఎండలో కాసేపు ఎండపెట్టి ఇలాగా సొరపాదు చుట్టూ ఎరువులాగా వేస్తున్నాను. అలాగే ప్రతిరోజు నేను మా పెరటిలో కోసిన పూలని పూజ గదిలో దేవుడికి అలంకరించిన తర్వాత రోజు పూలన్నింటినీ తీసేసి డస్ట్‌బిన్‌లో పడేయకుండా ఇలా మొక్కల చుట్టూ ఎరువులాగా వేసేస్తూ ఉంటానండి. నేను ప్రతిరోజు కోసిన కూరగాయ తొక్కుల్ని, పూజకు వాడేసిన పూలని మొక్కల చుట్టూ ఇలా వేయడం వల్ల మట్టిలో కలిసిపోయి మంచి ఎరువులాగా తయారయ్యి మొక్కలు బలంగా ఎదుగుతాయి.